భక్తులకు విజ్ఞప్తి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు బెల్లం కానీ కొబ్బరికాయలు కానీ పైకి విసిరేయకూడదు. ఆ లోపల ఉన్న శానిటైజేషన్ సిబ్బందికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి భక్తులు సహకరించాలి. అమ్మవారికి సమర్పించే బెల్లము కొబ్బరికాయలు కూడా కొబ్బరికాయలు కొట్టే మార్గంలో కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎవరు కూడా గద్దెల మీదకి కొబ్బరికాయలు విసిరేయకూడదు. భక్తులు సహకరించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 251 కోట్ల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసి మీకోసం భక్తుల సౌకర్యార్థం ఎన్నో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని అమ్మవారి దర్శనానికి పైన ఉన్న వారికి దెబ్బలు తగలకుండా ఆ బెల్లం కానీ కొబ్బరికాయలు కానీ ఎవరు విసరకూడదు. కొబ్బరికాయలు కొట్టి ఒక ముక్క ప్రసాదం మీరు తీసుకెళ్ళవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించే బెల్లం ఆ క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారికి సమర్పించి కొద్దిగా ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళండి. అంతే తప్ప పైకి విసిరేస్తే అది ఉపయోగం కాదు. అలాగే అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు కూడా కుండీలోనే వేయండి. కుండీలో వేసినవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి. భక్తులు గమనించాలి. శానిటైజేషన్ సిబ్బంది త్వరగా సారలమ్మ గద్దె మీద శుభ్రం చేయాలి. ఈరోజు సాయంత్రం అమ్మవారిని కన్నెపల్లి గ్రామం నుంచి మన మేడారం సారలమ్మ గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా సారలమ్మ పూజారులు ముగ్గులు వేసే కార్యక్రమం ఉంది కాబట్టి వారికి సహకరించి వాటి విధులు సహకరించి మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కొబ్బరికాయలు బెల్లం ముద్దలు కూడా ఎవరు పైకి విసిరేయకూడదు. భక్తులు అక్కడ ఉన్న సిబ్బందికి సహకరించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.